ముఖ్యంగా భాస్వరం చూసుకుంటే భాస్వరం అనేది మన నేలల్లో చాలా నేలల్లో మనకి భాస్వరం నిల్వలనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే కొన్ని సంవత్సరాల తరబడి మనం భాస్వరాన్ని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కానీ సూటి ఎరువుల రూపంలో కానీ వేయడం వల్ల మనకి అవి చాలా ఎక్కువ మొత్తంలో నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ భాస్వరం ఎరువు అనేది వేయగానే అందే స్థితిలో ఉండదన్నమాట. వేయగానే అది మనకు అందని స్థితిలోకి మారిపోవడం వల్ల కూడా చాలా వరకు మన నేలలో ఈ భాస్వరం నిల్వలు అనేవి పెరిగిపోయాయి. ఈ భాస్వరం నిల్వలు మనకి మొక్కలు ఈ భాస్వరం ఎరువుల్లో ఉండే భాస్వరాన్ని మొక్కకు అందించాలి అని అంటే మనము మన సూటి ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ వాడుతూ ఉన్నాము. ఇలా వాడడం వల్ల మనకు అవి నిల్వలు పెరిగిపోయినాయి అని చెప్పుకుంటున్నాం కదా. ఈ నిల్వల ద్వారా అందగిన స్థితిలో ఉన్న భాస్వరాన్ని మనకు మొక్కకు అందించే రూపంలో మారాలి అంటే మన ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫోబ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వేసుకోవడం వల్ల ఇప్పుడు మనము భాస్వరాన్ని తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. అలాగే భూమిలో ఉండే అందలేని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కూడా మనం మొక్కలకు అందించిన వారం అవుతాం.